క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని యొక్క సేవకునిగా మరొక పర్యాయం మీతో కలిసి మాటలు ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి సేవకునిగా సంతోషిస్తూ మరి మీతో కలిసి మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు పరిశుద్ధాత్మని సహాయం వలన మనందరికీ దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనం నుండి 30వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉన్నది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రెప్పవలను. అతడు నిందతో నింపబడవలను. ప్రభునందు ప్రియులరా, ఈ మాటలు మనం చదువుకున్న తర్వాత ఒకటి, ఇవి మన రక్షకుడైన యేసు ప్రభుల వారికి ఆపాదించబడినట్లుగా. రెండవది, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి యవ్వన ప్రాయములో ఉన్న ప్రతి బిడ్డకు వారి హృదయ జీవితానికి ఒక్కసారి మనము అన్వయించుకున్నప్పుడు కొన్ని ఆత్మీయమైన ఆలోచనలు మన మనసుకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మానవుని జీవితంలో యవ్వన దశ ఎంత బలమైనదో అంత అపాయకరమైనది. ఒక వ్యక్తి తన యవ్వన కాలంలో ఎలాగ జీవిస్తాడో తన భవిష్యత్తు నిర్ణయిస్తూ ఉంది. తన భవిష్యత్తు ఆ రీతిగానే ఉంటూ ఉందని జ్ఞాపకం చేసుకుందాం. తన యవ్వన కాలంలో లోకముతో బ్రతుకుతూ విచ్చలవిడి జీవితాన్ని జీవించాడంటే దాని ప్రతిఫలాన్ని వాని బ్రతుకంతా అనుభవించాలి. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే లోకంలో ఉన్న యవ్వనస్తులు ఆ కాడికి అలవాటు పడని కోడిదూడ వలె తిరుగుతున్నట్లుగా మరి ఇర్మియా భక్తుడు 31వ అధ్యాయం 18వ వచనంలో చెబుతాడు. యవ్వనస్తులు ఎలా ఉన్నారంటే కాడికి అలవాటు పడని కోడెదూడ వలె తిరుగుబాటు చేయుచున్నారు అంటాడు. యవ్వన దశలో పెద్దలకు లోబడుతూ బాధ్యతలు తీసుకుంటూ కష్టపడి పనిచేసే వంటి కార్యక్రమాలు మనం చేయాలి. కానీ లోకంలో ఇప్పుడు ప్రస్తుతానికి అటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. ఏ పని దేవుడు మనకిచ్చాడో ఆ పనిని ఘనపరుస్తూ గౌరవిస్తూ ముందుకు సాగిపోవాలి. సమాజంలో ఒక మంచి స్థితిని కట్టుకోవాలి. మనం ఒక ఇంటిని అందంగా కట్టుకున్నట్టు మన స్వభావాన్ని, మన యొక్క క్యారెక్టర్ని మరి సమాజంలో మంచిగా నిర్మించుకోవాలి. దాని కొరకు ఎంతో ప్రయాసపడాలి. మంచి పేరు సంపాదించుకోవటానికి సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ మంచి పేరును పోగొట్టుకోవడానికి ఒకరోజు ఒక క్షణం చాలు అన్నట్టుగా ఉంది లోకం. ఎందుకంటే ఎన్ని మంచి పనులు చేసినా ఒక చెడ్డ పేరుతో ఆ మంచివన్నీ పోగొట్టేసుకునే పరిస్థితులు. కనుక చాలా జాగ్రత్తగా మన ఆలోచనలతో ప్రభువుని ఘనపరుస్తూ జీవితాన్ని ఈ లోకంలో కట్టుకోవాలి. ఇర్మియా భక్తులు అంటే ఒక కోడి దూడ చిన్నప్పటి నుండి గంతులు వేయచ్చు. తన ఇష్టానుసారం ఎదిగిన తర్వాత యుక్త వయసులో దాని యజమాని దానికి కాడి కట్టి పొలంలో దున్నటానికి బండి లాగటానికి ఉపయోగించినప్పుడు ఆ కోడి దూడ భారమును మోయటకు ఇష్టపడదు. తర్వాత దాని యజమానుని మీద తిరగబడినట్లు ఈనాటి యవనస్తులు ఉన్నారని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి తన యవనాన్ని దేవుని చేతులకు అప్పగించి సంపూర్ణముగా దేవునికి లోబడినప్పుడు అతని ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిపించుకుంటాడు. జార్జ్ ముల్లర్ గారు తన యవ్వన ప్రాయం 18వ ఏట రక్షణ పొంది దేవుని కాడి క్రిందకు వచ్చారు. అలా తన యవ్వన ప్రాయంలో దేవునికి అప్పగించుకున్నప్పుడు అతడు అనేక వేల అనాథలకు తండ్రిగా మారిపోయాడు. అనేక వేల ఆత్మలు రక్షించే ఒక ఆత్మల జాలరిగా దేవుని చేత వాడబడ్డాడు. యవ్వన దశలో మనకు బలము, జ్ఞానము, ఆరోగ్యం వంటి అన్ని విధములైన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే నీ వాటిని ఈ లోకానికి విచ్చలవిడిగా వాడినచో అవి త్వరలోనే ఖర్చు అయిపోయి నీవు గొప్ప దారిద్ర్యంలోనికి మిగిలిపోతావు.
కొన్ని సంవత్సరాల క్రితం గోదావరి నదిలో విస్తారమైన నీరు వృధాగా సముద్రంలో కలిసిపోవట చూచిన కాటన్ దొరగారు ఆ నదికి ఆనకట్ట కట్టించారు. ఆనకట్ట కట్టుట ద్వారా వృధా అయిపోవచ్చున్నటువంటి ఆ నీటి నిల్వ చేసి అనేక వేల ఎకరాల పొలమునకు సరఫరా చేయటం ద్వారా ఈనాటికి ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలముగా వర్ధిల్లి విస్తారమైన పంటలను అవి ఇచ్చుచున్నవని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఈనాడు యవ్వన కాలపు తెలివి బలము లోకాశల కొరకు పాపేచ్ఛల కొరకు వ్యర్థమైపోకుండా నీవు యేసుక్రీస్తుకు లోబడి నీ బ్రతుకును కట్టుబాటులోనికి తెచ్చుకునే ఎడల దేవుడు నీకు ఇచ్చిన ఈవులను అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా నువ్వు వాడుకోగలవు. ఒక యవనస్తుడు ఒంటరిగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన చెప్పున్న సంగతులన్నీ వినున్నట్లుగా మౌనముగా కూర్చుండటం నేర్చుకోవాలి. బైబిల్లో నూరంతలుగా దీవెన పొందిన ఇస్సాకు పొలములో ఒంటరిగా ధ్యానించుట నేర్చుకున్నాడట. ఆదికాండం 24వ అధ్యాయంలో చూస్తాం. అతడు ఒంటరిగా పొలములో ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవునికి బహుప్రియుడైన దానియేలు దినమునకు ముమ్మారు మేడగదిలో దేవునికి ప్రార్థించుట నేర్చుకున్నాడట. యవ్వనుడు నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూత పెట్టుకొనవలను. అతడు తను కొట్టువాని తట్టు తన చెంపను తిరపవలను. అతడు నిందతో నింపబడవలను. అంటే ఒక వ్యక్తి బూడిదలో తన ముఖమును పెట్టుకుంటా అటు కదలకుండా మెదలకుండా జాగ్రత్తగా ఉండవాలి. అతడు ఏమాత్రం మెదిలిన బూడిద అతని నాసికారంధ్రంలోనికి నోట్లోనికి పోతుంది. అట్లే యవనస్తుడు ఈ పాపలోకంలో బహుజాగ్రత్తగా తన హృదయ శుద్ధిని కాపాడుకొనుచూ ఉండాలి. అతడు తన కొట్టువానికి తన చెంప త్రిప్పవలను. ఇది యవన దశలో బహు కష్టమైనప్పటికీ యవన దశలో ఒక వ్యక్తి అణిగియుండుట లోబడుట నేర్చుకున్నప్పుడు అతని జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా బలాన్ని చూపించి నేను హీరోలాగా కొడతాను తిడతాను అనేటువంటి మాటలు సరైనవి కావు. సినిమా కాదు జీవితం. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు తన యవ్వన కాలం అంతా ఇంచుమించు 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులకు లోబడి ఒక సామాన్య మానవుని వలె వడ్రంగి పని చేస్తూ తను తాను దాచుకుని మనకు మాదిరిగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన 3.5 సంవత్సరంలో చేసిన సేవ శిలువయాగం అద్భుతమైనవి. క్రీస్తునందు ప్రియులరా, మన యవ్వన ప్రాయంలో దేవునికి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు అది ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తాడు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలుచుచున్నదని అపోస్తుడైనటువంటి యోహాను గారి ద్వారా ఈ మాటలు వింటూ ఉన్నాం. కనుక ఈ యవన ప్రాయంలో దేవుని సన్నిధికి వెళ్ళటము, బైబిల్ని ధ్యానం చేయటం, దేవుని సహవాసంలో ఉండటము ఎంతో ఆశీర్వాదకరమని సేవకునిగా ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరుడు సోదరులారా, నీ యవ్వన కాలాన్ని దేవునికి సమర్పించు. దేవుడు తగిన సమయమందుని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కుడై ఉండు. నీ జీవితాన్ని దేవుడు కడతాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. అటువంటి కృపాధన్యత ప్రతి యవ్వన బిడ్డకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, గొప్ప దేవునికి వందనాలు. ఈ రీతిగా నీ మాటలు ప్రియ తమ్ముళ్లకు చెల్లెలకు చెప్పటానికి మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. ప్రతి బిడ్డ నాయన నీ సన్నిధిలో ఒక పచ్చని ఒలీవ మొక్క వలె ఎదుగుతూ నీ నామానికి మహిమకరంగా తల్లిదండ్రులకు కుటుంబాలకు ఆశీర్వాదకరమైన యవ్వన బిడ్డలుగా ఉంటూ నాయన సంఘ పరిచర్యలో దీవెనకరంగా ఎదుగుటకు ప్రతి బిడ్డను బలపరిచి మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, కుటుంబాలుగా సంఘ పరిచర్యగా ఆశీర్వదించమని యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ సంఘ పరిచర్యలకు కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.